ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును. యూ షల్ బి ఫార్ ఫ్రమ్ అప్రెషన్, ఫర్ యూ షల్ నాట్ ఫియర్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించును గాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక కోట గోడ లోపల ఉన్న బిడ్డకు బయట ఉన్న శత్రువుల గర్జనలు వినిపిస్తాయేమో కానీ వారు ఆ బిడ్డనేమి చేయలేరు. ఈరోజు దేవుడు మీకు అలాంటి భద్రతనిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీవు భయపడక్కర్లేదు అన్న మాటకు అర్థం నీ చుట్టూ ప్రమాదాలు లేవని కాదు, ఆ ప్రమాదాలు ఏవి కూడా నిన్ను తాకలేవని. మీ జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న ఆందోళనల నుండి, మిమ్మల్ని బాధించే వ్యక్తుల నుండి దేవుడు మీకు ఎలా విడుదలిస్తారో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ భయం పోయి దైవికమైన ధైర్యం కలిగే ప్రత్యేకమైన ప్రార్థన మనం చేయబోతూ ఉన్నాం. ఈ నూతన దినాన్ని ప్రత్యేకమైన వాగ్దానంతో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని గమనిస్తే ఒక బలమైన పునాది గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీతి గలదానవై స్థాపించబడదవు అని మొదలుపెట్టారు. ఒక ఇల్లు పునాది మీద ఎలా నిలబడుతుందో మన జీవితం నీతి అనే పునాది మీద ఉంటే ఏ తుఫాను మనల్ని పడగొట్టలేదు. ఆ నీతి మన సొంతం కాదు, అది యేసు క్రీస్తు ద్వారా మనకు లభించే నీతి. ఆ నీతిలో మనం ఉన్నప్పుడు అపవాది మనల్ని నిందించలేడు, శత్రువు మనల్ని బాధించలేడు. దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని లోతుగా విశ్లేషణ చేస్తే 3 అద్భుతమైన అంశాలు మనం తెలుసుకుంటాం. మొదటిది, నీ భయానికి స్వస్తి. భయం అనేది ఒక బంధకం. అది మనిషి సామర్థ్యాన్ని చంపేస్తుంది సుమా. కానీ దేవుడు భయపడక్కర్లేదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే భయపడకుండా ఉండటం మన బాధ్యత, రక్షించటం ఆయన బాధ్యత. ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటిది. ఆ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. రెండవదిగా, నిన్ను బాధించేవారు దూరం అవుతారని లేఖనం మాట్లాడుతుంది. ప్రియ దేవుని జనాంగమా, నిన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల ద్వారా నిన్ను బాధించే వాళ్ళు ఉండొచ్చు. పరిస్థితులు నీ చుట్టూ నిన్ను కృంగదీసేవిగా ఉండొచ్చు. దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన వారిని నీకు దూరంగా ఉంచుతాడు. అంటే వారి ఎలాంటి ప్రభావము కూడా నీ మీద పడదు. వారు నీ చుట్టూ ఉండొచ్చు, చుట్టూ ఉన్నా కూడా నీ మనశ్శాంతిని వారు పాడు చేయలేరు, నీ నెమ్మదిని వారు తీసివేయలేరు. మూడవదిగా, భీతి నీ దగ్గరకు రానే రాదు. భీతి అంటే తీవ్రమైన భయం. అది మన ఆలోచనలోనికి రాకుండా దేవుడు ఆపుతాడు. దుర్వార్తలు విన్నప్పుడు లేదా కష్టాలు వచ్చినప్పుడు గుండె జారిపోయే స్థితి కలగకుండా దేవుని సమాధానం నీ హృదయానికి కావలి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరుస్తున్నాడు సుమా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి నిశ్శబ్దముగా మనం ఆలోచన చేద్దాం. మీ భయానికి కారణం, మూలం ఏమిటో, ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి. గతంలో జరిగిన గాయాలు ఇంకా మిమ్మల్ని వేధిస్తున్నాయా? మనం దేవుని వాగ్దానం కంటే శత్రువు యొక్క గర్జనకే ఎక్కువ విలువిస్తున్నామేమో. ఒక సింహము గర్జించినప్పుడు దాని దూరం మనకు తెలియదు, కానీ అది మన పక్కనే ఉన్నట్లు భయపడతాం. అలాంటి ప్రతి భ్రమను ఈ ఉదయకాలం, ఈ దినము ఇప్పుడే విడిచిపెడదాం. దేవుడు నీకు దూరముగా ఉందురు అని చెప్పాడు. అంటే నీకు నీ సమస్యకు మధ్య దేవుడు ఒక పెద్ద అడ్డుగోడలా నిలబడ్డారని అర్థం. ఆ నిశ్చయత నీకుంటే నువ్వు ధైర్యంగా తలెత్తుకొని నడగలవు.
ఏ పరిస్థితుల్లో రాని, ఏ నేపథ్యంలో నీవు ఉండని, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టం. ప్రియదేవుని జనాంగమా, ఈరోజు మీ భయాల జాబితాను రాసుకోండి. ప్రతి భయం ప్రక్కన యేసు నామంలో ఇది నాకు దూరం అవుతుందని ప్రకటించండి. దేవుని వాక్యాన్ని మీ ఆయుధముగా వాడుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడని, దేవుని రక్షణ మీ చుట్టూ ఉన్నదని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఫియర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ మై లైఫ్ అని టైప్ చేయండి. మీ ధైర్యాన్ని చాటి చెప్పండి. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను ప్రేమించు దేవుడు నీతో సూటిగా ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు దిగులుతో, భయంతో వణికిపోతున్నావేమో, రేపటి గురించి భయంతో కుమిళ్ళిపోతున్నావేమో, ఇదిగో నిన్ను ప్రేమించే దేవుడు నీకు సెలవిస్తున్నాడు. భయపడకు. ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రభా, నా భయాన్ని తీసివేసి నీ ధైర్యాన్ని నింపు అని అడగండి. ఇప్పుడే ఆ భయం నీ గుండెను విడిచిపెట్టి పారిపోతుంది. ఆ సంపూర్ణ విశ్వాసముతో నీ ప్రక్కన ఆయన ఉన్నాడని, నీ చేయి పట్టి నడిపించేవాడని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఇది నాని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన మా దేవా, నీ వాగ్దానము కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. సూటిగా మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరిచారు దేవా, మీకు వందనాలు. అలాగే ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన. వారిని బాధించే పరిస్థితులు, వ్యక్తులు వారికి దూరమవుదురుగాక. వారి హృదయాల్లో మీరు సిద్ధపరచిన మీ సమాధానాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి భీతి వారి దగ్గరికి రాకుండా వారి చుట్టూ నీ అగ్ని కంచె కావలి ఉంచి, నీ దూతలను వారికి కావలి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అమూల్యమైన నీ కాపుదలలో వారు భద్రపరచబడి అనేక మందికి దీవెనకరముగా మీకు సాక్షులుగా మీరు నిలవబెట్టుకొని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.